కాబట్టి ఆ రుచికి తగ్గట్టు కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే కనుక మన మసాలా చాలా బాగుంటుంది. కొంచెం అంత ఉప్పు సరిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకుందాం. కొంచెం అంత ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి అలాగే మన రాడిష్ ఈ మెంతి కూర కూడా ఇందులో వేసేసుకుందాం. చూడండి, చాలా సింపుల్, చాలా ఈజీ, మంచి టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. మన ఇంట్లో వాళ్ళకి బోల్డ్ అంతా ఆకుకూర పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఇలా కలిపేసుకుందాం. కొంచెం అంతా ఆ తేమ వదిలేస్తుంది, అంతా బాగానే ఉంది. కానీ మరి దీన్ని ఒక ముద్దలా పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటే దీంట్లో కొంచెం అంత గోధుమ పిండిని కూడా జల్లేసుకోవచ్చు. ఇలా జల్లేసి మనం కుక్ చేసుకుంటే ఇప్పుడు ఇది ముద్దలా తయారవుతుంది. మనం స్టఫింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ మెంతి కూర, ఇది రాడిష్, ఈ మసాలా అంతా చక్కగా ఇలా వేసేసుకుందాం. వేసి కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనకు కావలసినంత ఉండలు కట్టుకొని మనం పరాటా చేసేసుకుందాం. కూర ఎక్కువగా చేసుకుంటే అంత బాగుంటుంది. ఇంతైనా దీన్ని మరీ ఎక్కువ కాదు, 3 పరాటాలే చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇలా కట్టేసుకొని ఇప్పుడు మన పరాటాలు చేసుకుందాం. ఇంత మసాలా పెట్టామంటే ఎంత పిండి కావాలి ఆలోచిస్తున్నారు కదా. లేదు, ఇంత చేసుకున్నా దీంట్లో సగం పిండి ఉన్నప్పుడే మన పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో కట్టేసుకున్నాం కదా, ఇప్పుడు పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఈ పిండి సైజు దాంట్లో సగం మసాలా ఎంత ఉంటుందో అంతలో సగం అంత పిండి ఉంటే అప్పుడు మన పరాటాలు మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకొని ఇప్పుడు పరాటాలు చక్కగా చేసేసుకుందాం. ఇలా చేసిన ఈ పిండిని మనం ఫస్ట్ కొంచెం మంచిగా చేత్తో కొంచెం అంత మర్దన చేసేసి ఇప్పుడు ఇది ఎడ్జెస్ అంతా సాఫ్ట్గా చక్కగా అవుతుంది పిండి. ఈ పిండిని స్లోగా చేసుకుంటూ కొంచెం పెద్దగా చేసుకుందాం. ఈ విధంగా మనం చేసేసుకోండి. లేదనుకోండి ఇలా టేబుల్ మీద కూడా ఇలా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముద్దని చక్కగా సెంటర్లో పెట్టి ఈ కొనల్ని దగ్గరికి ఇలా తీసుకుందాం. అన్ని దగ్గరికి తీసుకొచ్చి సీల్ చేసేసుకుందాం. సీల్ చేసుకొని ఇప్పుడు మన పరాటాలు పర్ఫెక్ట్గా మనం రుద్దేసుకుందాం. ఇవి రుద్దుకోవడానికి మనం కొంచెం పిండి జల్లుకొని రొట్టెల కర్రతోటి చక్కగా వీటిని రుద్దేసుకుందాం. చేసుకున్న తర్వాత కూడా మొదటిగా చేత్తో లైట్గా, అయితే దీని కొనల్లో నుంచి కొంచెం మసాలా వచ్చినా ఏం కంగారు పడక్కర్లేదు. చూడండి, ఇక్కడ లైట్గా పగిలినట్టు అవుతుంది, ఏం కాదు. మనకి ఇందులో ఉన్నది ఏంటి, మన మసాలాని. ఈ విధంగా లైట్గా చేసేసుకొని దీన్ని చక్కగా రుద్దేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పిండి లేకుండా జల్లేసి 2 పక్కల చక్కగా కుక్ చేసుకుందాం. ఈ పరాటాలు ఆహా 2 పక్కల చక్కగా కలర్ వచ్చేలా కుక్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా వెన్న వేసుకొని దీన్ని ఇలా పక్కకి తిప్పేసి ఈ వెన్న ఇప్పుడు దీనిపైన కూడా వేసి ఇలా మంచిగా కుక్ చేసేసుకుందాం. టేస్టీగా పరాటాలు, మరి మన కూర పరాటా రెడీ. 2 పక్కల పర్ఫెక్ట్గా కుక్ అయి మన పరాటాలు ఉంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పరాటాలు ఈ విధంగా చేసుకొని మరి తింటే అసలు మజానే మజా. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూపర్గా. ఈ పిండిని అన్ని పక్కల కోటింగ్ చేసేద్దాం. ఇలా కోటింగ్ చేసేస్తే ఇప్పుడు కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం దీనికి ఒక పేపర్ పెట్టినట్టే తయారైంది. ఇప్పుడు దాంట్లో మనం ఈ కేక్ మిక్చర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ మైదా పిండిని ఇందులో వేసేసుకుందాం, ఇలా కలిపేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కేకు చాలా లైట్గా వస్తుంది. కలిపేసుకొని ఇప్పుడు అవన్లో ఈ కేక్ పడేద్దాం. దీన్ని మనం ఇలా చేసిన దాంట్లో పోసేసుకుందాం. కేక్ కొంచెం ఉబ్బుతుంది కాబట్టి ఒక 50 నుంచి 70% వరకే మనం ఈ మిక్స్చర్ పోసుకోవాలి. మిగతాది ఇంకొక బౌల్లో వేసుకుందాం. దీన్ని అవన్లో పెట్టేసి తర్వాత ఒక నైఫ్ పెట్టి గుచ్చితే అంటుకోకుండా రావాలి. దీన్ని అవన్లో వేసి చక్కగా బేక్ చేసుకుందాం. క్యారెట్ కేక్కి పైన డెకరేషన్ చేయడం కోసం చాలా సింపుల్. పైన కవరింగ్ చేసేసి దానిపైన మనకు కావాల్సిన లైట్గా డెకరేట్ చేసుకుందాం. ఎందుకంటే ఆ క్యారెట్ కేక్ తింటుంటే ఇంకా మజా రావాలి. సో దానికోసం మనం బాదం పప్పు, చక్కగా పొట్టు తీసిన బాదం పప్పు, అలాగే కావాలంటే జీడిపప్పు కూడా వేసి దీంట్లో 1 కప్పు బాదం పప్పు, దాంట్లో 1 కప్పు పంచదార కూడా వేసి దీన్ని పొడిలా చేసుకోవాలి. ఎప్పుడైతే అది నూనె వదిలేసి ముద్దలా అవ్వబోతుందో అప్పుడు దాన్ని తీసుకొని ఒక పిండిలా తయారు చేసి దీంట్లో కావాల్సిన రంగు ఏదన్నా వేసుకొని మన కేక్కి డెకరేట్ చేసుకోవచ్చు. కొంచెం అంత పంచదార
మన బాదం పప్పు అన్నీ వేసుకొని ఇలా పొడి చేసుకున్నాం. దీన్ని మార్జిపాన్ అంటారు. మరి దాన్ని మీకు చేయడం కొంచెం కష్టంగా అవుతుందని చాలా సింపుల్గా చూపించేశాను. దీంట్లో కొంచెం తేమ. మార్జిపాన్ అంటే అది బాదాంలో ఉన్న నూనెతోటే చక్కగా అయిపోవాలి. కొంచెం పంచదార ఎక్కువ వేసి చేసుకున్నాం. దీంట్లో చిటికెడంత నీళ్లు లైట్గా తడిపి ఒక పిండి ముద్దలా తయారు చేసుకున్నాం. మీకు నచ్చిన రంగులో మనం వేసి చేసుకోవచ్చు. కొంచెం అంత ఫుడ్ కలర్ దీనిపైన వేసేసి మనం దీన్ని కలిపేసుకుంటే దీని రంగు మారిపోతుంది. తర్వాత మనకు కావాల్సిన విధంగా 1 నిమిషంలో దీని రంగు మారుతుంది. ఇదే విధంగా మనం కొంచెం గ్రీన్ రంగు కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం దీంతో మనకు నచ్చిన ఏదన్నా చేసుకోవచ్చు. గులాబీ పువ్వు కావాలి అంటే చాలా ఈజీగా గులాబీ పువ్వు కూడా చేసుకోవచ్చు. గులాబీ పువ్వు నుంచోవడానికి తర్వాత దీనికి రెక్కలు చేసుకొని దానికి చక్కగా పట్టించాలి. చూడండి, ముందు ఇలా సన్నగా చేసి ఈ గులాబీ పువ్వుని మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 1 రెప్ప. ఇలా రెప్పలు చేసుకుంటూ మన గులాబీ పువ్వు తయారు చేసుకోవాలి. గులాబీ పువ్వులు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. మళ్ళీ గ్రీన్గా ఆకులు కూడా రెడీ చేసాం. ఇప్పుడు కేక్ పైన లైట్గా కొంచెం చూడడానికి అందంగా ఇవి పెట్టేస్తే దానంతటా అదే అందం వచ్చేస్తుంది. కేక్ ఆల్రెడీ బేక్ అయిపోయింది. దాన్ని తీసి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఈ డెకరేషన్ చేసుకుందాం. ఒక 40 నిమిషాలు పట్టింది. మన కేక్ రెడీ అయిపోయింది. అయితే కేకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని సెంటర్లో ఇలా ముంచి తీయాలి. ఈ ముంచి తీసినప్పుడు మనకి పిండిలా ఏమీ రాకూడదు. అప్పుడు మన కేక్ పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. ఈ కేకు డ్రైగా చక్కగా నట్స్ అన్నీ వేసేసి చేసుకున్నాం. ఈ కేక్ని చక్కగా బేక్ అయిపోయిన తర్వాత కొత్త సంవత్సరం, అద్దిరిపోయే సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరంలో మనం తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. సో మరి మర్చిపోయాను, కేక్ బయటకు వచ్చేసింది. ఎంత అందంగా ముద్దొచ్చేస్తుంది. కానీ దీన్ని మరింత ముద్దుగా తయారు చేసుకుందాం. కాజు కత్లీ దీంతో ఈ మిశ్రమాన్ని దాంట్లో కొంచెం అంత రంగు వేసి గులాబీ పువ్వులు, క్యారెట్లు కూడా తయారు చేసుకున్నాం. మనం బర్ఫీలు రకరకాల అన్నీ దొరుకుతాయి కదా. కేవలం బాదం పప్పు కానీ జీడిపప్పుని పొడి చేసి దాంట్లో పంచదార వేసేస్తే మనం ఇలాంటి బోల్డ్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం సన్నగా రుద్దేసుకుందాం. రుద్దేసి ఈ కేక్ పైన డెకరేషన్కి వాడుకుందాం. అయితే ఇది మనకి తీసేటప్పుడు చక్కగా ఈజీగా రావడం కోసం కొంచెం అంత కార్న్ఫ్లవర్ జల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కింద అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పైన మాత్రమే వేసుకుందాం. ఈ అద్భుతమైన క్యారెట్ కేక్ సూపర్గా ఉంటుంది. టేస్ట్లో చూడ్డానికి కూడా అందంగా ఉండాలనేసి ఈ విధంగా నేను తయారు చేస్తున్నాను. ఇలా సన్నగా దీన్ని రుద్దేసుకుందాం. సన్నగా రొట్టెలా చేసుకొని ఏదన్నా ఇలా, లేకపోతే ఈ రోలింగ్ పిన్ ఏదైతే ఉందో దీన్ని ఇలా వేసేసి దీనికి చుట్టేసి కూడా మన కేక్ మీదకి మనం అమర్చుకోవచ్చు. సో మరి ఈ కేక్ జాగ్రత్తగా తీసి ఇలా పెట్టుకొని తరువాత ఈ విధంగా వేసేసి కేవలం మనకి పైన మాత్రమే ఈ మిక్స్చర్ తోటి వేసుకుందాం. ఇప్పుడు మీకు ఇటు సైడ్ కూడా కావాలి అంటే దీన్ని చేసేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని తీసేసి మిగతాది కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసి దీనికి కొన్ని ఎడ్జెస్ ఏమన్నా ఉంటే దాన్ని స్లోగా చేతితోటి ఇలా అంచేసుకుందాం. ఈ విధంగా చక్కగా చేసేసుకున్నాం. మన కేక్ ఇప్పుడు రెడీ అయింది. దీనికి డెకరేట్ చేసుకోవాలి. మనం చేసుకుంది క్యారెట్ కేకు. దీనిపై డెకరేషన్ కూడా క్యారెట్స్ అరేంజ్మెంట్ చేసేసుకుందాం. కొత్త సంవత్సరం మా ఆవిడకి నేను చక్కగా గులాబీ పువ్వుతోటి ఈ సంవత్సరం చెప్తాను. మన గులాబీ పువ్వులు ఇవి కూడా ఇవన్నీ తీయగా మనం పంచదారతో చేసేసుకున్నాం. అలాగే 2 గులాబీ ఆకులు. మీరు సైట్లో డెకరేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీనిపైన మీకు ఇష్టం వచ్చిన మెసేజ్ రాసుకోవచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ టు మై లవ్డ్ వన్ అని రాసుకోవచ్చు. లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ 2017 అని రాసుకోవచ్చు.